ఈ మెకానిక్ ఇంజనీర్ కోళ్లను పెంచడం మొదలు పెట్టినప్పుడు ఊహించని సమస్యలను ఎదుర్కొన్నాడు. కోళ్లు గుడ్లను దొంగలించడం, ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టడం, అలాగే వాటిని మురికి చేయడం మొదలు పెట్టాయి. దీనికి పరిష్కారంగా తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించి కోడి గుడ్డు పెట్టిన తర్వాత అది గూడు విడిచేటప్పుడు గుడ్డును తీసుకునేలా చేసే ఆటోమేటిక్ ఎగ్ కలెక్టర్ ను అతను రూపొందించాడు. కానీ ఇంకొక సమస్య వచ్చింది. అన్ని కోళ్లు ఒకే గూడును మాత్రమే వాడాలని నిర్ణయించుకున్నాయి. మిగతా గూటిని టాయిలెట్ లాగా మార్చేశాయి. దీన్ని సరిచేయడానికి అతను ఒకే గూడు వ్యవస్థను నిర్మించాడు. కోళ్లను అట్రాక్ట్ చేయడానికి ఒక నకిలీ గుడ్డును పెట్టాడు. అలాగే నిజమైన గుడ్డు పెట్టిన వెంటనే దాన్ని బయటకు తీసుకెళ్లే తెలివైన ఎగ్ పుల్లింగ్ మెకానిజం ను రూపొందించాడు. అంతటితో సంతృప్తి పడకుండా అతను మరింత ముందుకు వెళ్ళాడు. కోళ్లు తామే తిండి తింటూ కొంచెం కొంచెంగా శక్తి ఉత్పత్తి చేసేలా పెడల్ తో నడిచే ఫీడింగ్ సిస్టమ్ ను జోడించాడు. ఆ శక్తి ఒక కన్వేయర్ బెల్ట్ ను నడిపి గుడ్లను నేరుగా అతని వంటగదికి తీసుకెళ్లేలా చేసింది. చివరికి కోళ్లు శక్తినిచ్చేలా పనిచేసే ఒక పూర్తిగా ఆటోమేటిక్ బ్యాక్ యార్డ్ ఎగ్ ఫ్యాక్టరీని అతను నిర్మించాడు.